Hope you all are doing good. Today we will discuss about Euro USD trade. Okay, Friday. So 25th July, Friday Euro USD trade, short trade. Okay, so ఈ trade మనం షార్ట్ ట్రేడ్. సో కాన్ఫ్లుయెన్సెస్ ఏంటి చూద్దాం. సో ఫస్ట్ వీక్లీ చూసుకుంటే యాక్చువల్లీ వీక్లీలో మన బయాస్ బుల్లిష్. ఓకే, ఎందుకంటే ఇక్కడ వీక్లీ ఎఫ్ఈజీ ఉంది, బై సైడ్ ఎఫ్ఈజీ బీసీ. ఓకే, ఇది వీక్లీ ఈఆర్ఎల్, రైట్? సో ఈ వీక్లీ ఈఆర్ఎల్ యాక్చువల్లీ మన టార్గెట్, రైట్? కాకపోతే ఫ్రైడే ఈ సెల్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ఒక రీజన్ ఉంది. ఓకే, సో ఇక్కడ మండే మనకి వీక్ స్టార్ట్ అయింది. ఓకే, మండే ఇక్కడ వీక్ స్టార్ట్ అయింది. మండే వీక్ స్టార్ట్ అయ్యి ప్రైస్ ఓన్లీ బుల్లిష్ సైడ్ వెళ్తుంది. ఓకే, మండే బుల్లిష్ క్యాండిల్, ట్యూస్డే బుల్లిష్, వెనస్డే బుల్లిష్, థర్స్డే మనకి కన్ఫర్మేషన్. మీకు వీక్లీ ప్రొఫైల్స్ ఐడియా ఉంటే సో ఆ వీక్లీ ప్రొఫైల్స్ అకార్డింగ్ టు మనం ట్రేడింగ్ చేయొచ్చు. వీక్లీ ప్రొఫైల్స్ ఇంపార్టెంట్. సో ఐసిటీ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి వీక్లీ ప్రొఫైల్స్. ఓకే, వీక్లీ ప్రొఫైల్స్ చూడండి, డైలీ క్యాండిల్స్ ఎట్లా ఫామ్ అవుతాయి దాన్ని బట్టి మనం డే ట్రేడ్ ఎట్లా ఫామ్ చేయొచ్చు అని. ఓకే, సో అయితే ఇక్కడ మనకి వెనస్డే, థర్స్డే కన్ఫర్మేషన్. ఓకే, సెల్ సైడ్ కన్ఫర్మేషన్. ఫ్రైడే మనకి సెల్ సైడ్ ట్రేడ్. ఓకే, సో 4 అవర్లో చూసుకుంటే ఇక్కడ మనకి 4 అవర్లో ఇక్కడ మనకి ఎస్ఎంటీ ఉంది ఫస్ట్. ఓకే, ఎస్ఎంటీ విత్ జీబీపీఎస్డి. సో ఎస్ఎంటీ ఫామ్ అయిన తర్వాత మనకి ఇక్కడ చాలా కాన్ఫ్లుయెన్సెస్ ఫామ్ అయినాయి. ఇక్కడ మనకి బ్యాలెన్స్డ్ ప్రైస్ రేంజ్ ఇక్కడ 4 అవర్ ప్లస్ 4 అవర్ సిబి, రైట్? 4 అవర్ సిబి. సో ప్రైస్ ఇది చూడండి 50% కాన్సిక్వెంట్ ఎంకరేజ్మెంట్, సిబి, సి పర్ఫెక్ట్ రెస్పెక్ట్. ఓకే, ఇట్లా రెస్పెక్ట్ అయ్యి మనకి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే మన ఫ్రైడే బయాస్ బియరిష్. ఓకే, సో ఫ్రైడే మనం ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాం ఇక్కడ. ఓకే, లెట్ మీ డిలీట్ దిస్. ఓకే, సో ఇక్కడ మనకి 1 అవర్లో చూసుకుంటే 1 అవర్ మనకి ఐఎఫ్ఈజీ, రైట్? సేమ్ 4 అవర్లో కన్ఫర్మేషన్ కూడా 1 అవర్లో కూడా 1 అవర్లో ఇక్కడ సిబి, రైట్? ఐఎఫ్ఈజీ, సిబి, ఇవన్నీ సెల్ సైడ్ కన్ఫర్మేషన్స్ మనకి, రైట్? ప్లస్ టైం. సో లండన్ కిల్స్ ఆన్, రైట్? 2 AM, రైట్? ఇక్కడ మనకి టైం అన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏషియా హై, లిక్విడిటీ స్వీప్. ఓకే, ఏషియా హై లిక్విడిటీ స్వీప్. సో ఇది మనకి కన్ఫర్మేషన్. ఇక్కడ మనకి లిక్విడిటీ స్వీప్ తర్వాత రియాక్షన్ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత లోవర్ టైమ్స్ లో మనకి ఎంట్రీ కన్ఫర్మేషన్స్ చూసుకోవచ్చు, రైట్? సో ఇవన్నీ మనకి ఈక్వల్ లోస్, ఇదంతా లిక్విడిటీ. ఓకే, సో ఈక్వల్ లోస్, రైట్? ప్లస్ ఇక్కడ ఇదంతా ఈక్వల్ లోస్, ఇదంతా మనకి లిక్విడిటీ, సెల్ సైడ్ లిక్విడిటీ అంతా మనం టార్గెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ 2 AM తర్వాత ఈ లిక్విడిటీ స్వీప్, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఓకే, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, రైట్? ప్లస్ మనకి 15 minutes కన్ఫర్మేషన్స్. ఇక్కడ మనకి మళ్ళీ ఆర్డర్ ఫ్లో, రైట్? ఇక్కడ 15 minute ఎఫ్ఈజీ, సిబి, రైట్? సో ఇక్కడ మనం ట్రేడ్ ఫామ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం ప్లస్ మన ఇది ఇక్కడ స్టాప్ లాస్ ప్లస్ మనం టార్గెట్ 2 or 2.5 సంథింగ్. నేను ఇక్కడ 2.5 దగ్గర క్లోజ్ చేశాను. సో ఇది మన సెల్ ట్రేడ్. ఓకే, మన ఓవరాల్ బయాస్ వీక్లీ బయాస్ బుల్లిష్. నెక్స్ట్ వీక్ కూడా మీరు నెక్స్ట్ వీక్ ఒకవేళ ట్రేడ్ చూసినట్టయితే యూరో యూఎస్డీలో ఇక్కడ ఓపెన్ హై, లో క్లోజ్, ఇక్కడ మీరు సేమ్ బుల్లిష్ బయాస్. కాకపోతే ఇక్కడ మనకి వీక్లీ క్యాండిల్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వీక్లీ క్యాండిల్ ఎట్లా ఫామ్ అవుతుంది దాన్ని బట్టి మనం ట్రేడ్స్ ఎట్లా ఫామ్ చేయొచ్చు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఓవరాల్ బయాస్ హైయర్ టైం ఫ్రేమ్ బయాస్ బుల్లిష్. కాకపోతే ఇక్కడ మనకి ఇది షార్ట్ టర్మ్ ఇంట్రాడే ట్రేడ్. ఓకే, బియరిష్ అకార్డింగ్ టు వీక్లీ ప్రొఫైల్స్, రైట్? సో ఫ్రైడే ఇది ట్రేడ్ మనకి. ఓకే, ఇంకా 5 minutes ఇంకా క్లియర్గా ఉంటుంది. 5 minutes ఇక్కడ మనకి బ్రేకర్, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అన్నీ ఉంటాయి. ఓకే, సో ఇది మన ఫ్రైడే ట్రేడ్. ఓకే, టేక్ కేర్, థ్యాంక్ యూ.